పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. తరువాతి నామంలో స్వామిని శర్వా అని కీర్తిస్తున్నారు. లోకంలో సుఖము అనే మాట ఉంది. అది శారీరక సుఖమైన అవనివ్వండి, లేదా మానసిక సుఖమైన అవనివ్వండి. సుఖము అంటే ఏంటంటే దేనివల్ల మన మనస్సు ప్రీతి పొందిందో, దేనివల్ల మనం ఆనందాన్ని అనుభవించాము, దేనివల్ల ఇక ఇది ఉంటే చాలు మరేది అక్కర్లేదు అన్న భావన కలిగిందో దానికి మనం సుఖం అని పిలుస్తాము. అయితే మనం అనుభవించే ఏ సుఖాన్నైనా సరే ఈశ్వరుడు అన్నింటినీ కల్పించి కూడా ఇదేది కూడా మీరు అనుభవించొద్దు అని ఎక్కడా కూడా చెప్పలేదు. తానే చెప్పాడు. ఏమని? ఆర్తో జిజ్ఞాసురద్దాది జ్ఞానీచ భరతశ్వభ అన్నాడు భగవద్గీతలో. ఏమన్నాడు? ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానులు అను 4 విధములైన పుణ్యాత్ములు నన్ను ఆశ్రయించుచున్నారు అని. అంటే భగవంతుడు తానే స్వయంగా చెప్పాడు, నువ్వు కోరికలు కోరుకోవద్దు, లేదా నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు అని భగవంతుడు ఎప్పుడూ కూడా చెప్పలేదు. కానీ తను ఒక నియమాన్ని విధించడం జరిగింది. ఆ నియమం ఏంటి? నువ్వు ఏ సుఖాన్నైనా అనుభవించు, తప్పులేదు. ఇవన్నీ నా చేత సృష్టించబడి నీకు అందించినవి. ఆ విషయాన్ని మర్చిపోకుండా నువ్వు ఎన్ని సుఖాలనైనా అనుభవించు. కానీ ఆ సుఖాన్ని అనుభవించే ముందు ఒక్క ప్రశ్న మాత్రం ఖచ్చితంగా వేసుకో. అది, ఇప్పుడు నేను అనుభవించే ఈ సుఖం ధర్మచక్రంలోకి ఇముడుతుందా, ఇమడదా అన్న ప్రశ్న వేసుకుని దానికి అనుగుణంగా మాత్రమే నువ్వు ప్రవర్తించు అని వేదం చెప్పడం జరిగింది. మరి ఏది మనం ఇప్పుడు అనుభవిస్తున్న సుఖం ఏదైతే ఉందో, అంటే బాహ్యంలో సుఖాలు కావచ్చు, లేదా అంతరంలో సుఖాలు కావచ్చు, సుఖాలు ఏవైనా సరే అవి ధర్మచక్రంలోకి ఇముడుతున్నాయా లేదా అని మనం ఎలా పరిశీలన చేసుకోవాలి అని ఆలోచించినట్లయితే, ముందు మనకు ధర్మం అంటే ఏంటో తెలియాలి. ధర్మం ఎలా తెలుస్తుంది అంటే, ముందు ధర్మానికి ప్రమాణాలను తెలుసుకుంటే అప్పుడు మనకు ధర్మం అంటే ఏంటో తెలిసే అవకాశం ఉంది అని శాస్త్రం మనకు వెసులుబాటును కల్పించింది. ఎవరికైతే నేను నా జీవితాన్ని పండించుకోవాలి, ఒక ఉన్నతమైన మార్గాల్లో నా జీవితాన్ని నేను నడిపించుకోవాలి, నా జీవితాన్ని నేను ఉద్ధరించుకోవాలి, ఆధ్యాత్మికంగా నేను ముందుకు సాగాలి, ఈశ్వరుడు చెప్పినట్లు నేను బ్రతకాలి, నాకున్న శక్తిని, నాకున్న జ్ఞానాన్ని కూడా నేను ఈశ్వరుడు సంతోషించేలా, నలుగురికి ఉపయోగపడేలా, నా స్వార్థం కోసం కాకుండా జనులందరి క్షేమం కోసం, జనులందరి బాగు కోసం నేను చెయ్యాలి అని తాపత్రయం ఎవరికి ఉందో వారు ధర్మాన్ని పట్టుకోవడానికి అనురక్తిని కలిగి ఉన్నవారు అని గుర్తు. ఇలా ధర్మాన్ని ఎప్పుడు తెలుసుకోవాలి అనంటే, తెలుసుకోవడానికంటే ముందు మనలో అనురక్తి అనేది రావాలి. ఆ అనురక్తి ఎక్కడి నుంచి వస్తుంది? తను బాహ్యంలో ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగా, తను చవిచూసిన అనుభవాల ఆధారంగా, తను ఎదుర్కొన్న పరిస్థితులు, అవమానాల ఆధారంగా, ఇలా జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా మనిషి నేను ఇలా నడవకూడదు, నేను ఇలా ఉండకూడదు, నన్ను నేను మార్చుకోవాలి, నాలో ఇంకొన్ని దుర్గుణాలు ఉన్నాయి, అవి నా ప్రయత్నపూర్వకంగా నేను తొలగించుకోలేను, దానికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం తోడైతే తప్ప అవి నాలో నుంచి పోలేవు, దీనికి నేనేం చెయ్యాలి అని ఇలా వెతకగా ఏమవుతుందనంటే, ఒకానొక నాడు గురువు గారి యొక్క మాటలు ఈ శిష్యుడి యొక్క చెవిన పడతాయి. ఇలా ఎప్పుడైతే పడిందో అనే గుర్తు ఏంటంటే, తన జీవితం మరో మలుపు తిరిగింది అని గుర్తు. అయితే ధర్మానికి ప్రమాణాలు ఏవి అనంటే, శృతి, స్మృతి, పురాణం, శిష్టాచారం, అంతరాత్మ ప్రబోధం. ఇది నా మొదటి వీడియో. ఈ మొదటి వీడియోలో నేను ఇదే చెప్పాను. ఏది ధర్మానికి ప్రమాణాలు, ధర్మానికి ప్రమాణాలుగా వీటిని సూచించడం జరిగింది, అవి ఎందుకు చదువుకోవాలి, చదువుకుంటే ఏమవుతుంది అన్న విషయాలన్నీ కూడా, తెలుసుకుంటే ఏమవుతుంది అన్న విషయాలన్నీ కూడా నా మొదటి వీడియోలో నేను చెప్పడం జరిగింది. అయితే ఇక ఈ శర్వా అన్న నామానికి వచ్చేసరికి, స్వామిని ఇందాకే చెప్పుకున్నాం మనం, శర్వా అన్న నామంతో కీర్తిస్తున్నారు అని. శంకరాచార్యులు వారు మోహముద్గరం చేస్తూ అందులో అంటారు, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు.
యావద్విత్తోపార్జనసక్తః తావన్నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోపిన పృచ్చతి గేహి. అంటే శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే అందరూ కుశలాన్ని అడుగుతారు. ఆ తరువాత ఒక్కసారి ప్రాణాలు పోయిన పిదప ఆ శవాన్ని చూసి భార్య కూడా భయపడుతుంది. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే గతవతి వాయువు దేహాపాయే. అంటే ఆ ప్రాణవాయువు ఏదైతే శరీరం నుంచి వెళ్ళిపోయిందో ఆ ఉత్తర క్షణం భార్య కూడా ఆ శవాన్ని చూసి భయపడుతుంది. ఇంతవరకు నావారన్న వారెందరూ కూడా ఆ శరీరంతో అనుబంధాన్ని కలిగి ఉండి వారందరూ కూడా నా తమ్ముడు, నా అన్న, నా భార్య, నా పిల్లలు, నా భర్త అన్న అనుబంధాన్ని కలిగి ఉన్నారు. ఎప్పటి వరకు? శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు. ఆ ఒక్కసారి ప్రాణం విడిపోయిన తర్వాత ఇన్నేళ్ళు తాను కష్టపడి పోషించిన తల్లిదండ్రులు కానీ, లేదా కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు, బంధువులు, చుట్టాలు, పక్కాలు ఎవరు కూడా తనకు తోడు రారు. కేవలం తను చేసుకున్న పాపపుణ్యాలు ఇవి మాత్రమే జీవుడి వెంట వస్తాయి. అంచేత మరి ఇంతవరకు ఎవరి భారాన్ని అయితే మోసారో వారెవరూ కూడా ఆ జీవుని పట్టించుకోరు. మరి ఎవరు తనని అక్కున చేర్చుకుంటారు అంటే ఈ భూమాతనే. మళ్ళీ మనం భూమాత కడుపులో నుంచే బయటకు వచ్చాము, మళ్ళీ ఆ భూమాత ఒడిలోకి కలిసిపోతాము. ఈ విధంగా ఎక్కడా కూడా శవాల కుప్పలనేవి లేకుండా ప్రాణం పోయిన పిదప మళ్ళీ తనలోకి కలిపేసుకుంటుంది భూమి. కాబట్టి అంత గొప్ప భూమి. అదేవిధంగా భూమికి ఎంత ఓర్పు అంటే మనం చెప్పలేము. మనం భూమిని కాలుతో తంతాము. అదేవిధంగా ఇల్లు కట్టుకోవాలంటే శంకుస్థాపన చేస్తే తప్ప ఇల్లు కట్టుకోరాదు. కాబట్టి ఆ భూమి పైన గుణపాలతో మనం గోతులు తవ్వుతాము. అదేవిధంగా ఎంతో లోపల బంగారం ఉంది అని చెప్పేసి, తర్వాత ఖనిజాలు ఉన్నాయని చెప్పేసి భూమిని మనం తవ్వకాలు చేస్తూ ఉంటాం. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా భూమి ఎప్పుడూ కూడా సంయమనాన్ని కోల్పోక ఎంతో ఓర్పుతో మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతూనే ఉంది. అసలు భూమి అనేదే లేకపోతే మనిషి మనుగడ అనేది లేదు. కాబట్టి ఎందుకనంటే భూమి నిరంతరం తిరుగుతూ ఉంటుంది. అసలు సూర్యోదయం సూర్యాస్తమయం అన్న మాటలు మనకు వాస్తవానికి లేవు. సూర్యుడు ఎప్పుడు కూడా అస్తమించడం అనేది ఉండదు. కానీ ఈశ్వరుడు 12 గంటలు సూర్యుడికి అభిముఖంగా, 12 గంటలు సూర్యుడి నుండి తప్పుకునే విధంగా ఈ విధంగా భూమిని తిప్పుతున్నాడు. దీనివల్ల ఏమవుతుంది? మనకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, దాని తర్వాత రాత్రి అనేవి కూడా మనకు కాలగమనం ప్రకారం రావడం జరుగుతుంది. దీంతో పాటుగా మనం నిన్నటి నామంలో చెప్పుకున్నాం, భవ అన్న నామంలో కదా. ఇప్పుడు భూమిలో నుంచి పంట పండాలి అనంటే భూమిపైన వేసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉండిపోకుండా అందులో నుంచి మనకు సారవంతమైన పంట అనేది లభించడం జరుగుతుంది. ఈ విధంగా సకల ఔషధాలను తనలో నింపుకొని తనకు ఏమీ ఆశించకుండా అన్నీ మన కోసం చేస్తున్న ఈ భూమాత అంత గొప్పది. ఈ భూమిని తానే అయి ఉన్నాడు అని చెప్పడానికే కంచిలో పృథ్వీలింగంగా స్వామి అక్కడ వెలిశాడు. మనకు ఏవైతే మనకు పంచవాయువులకు ఆధారంగా పంచభూతాలు ఉన్నాయి కదా, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. అయితే ఇందులో భూమి నేనే అని చెప్పడానికి, ఇన్ని చేస్తున్న భూమికి మనం కృతజ్ఞతగా ఏమి ఇవ్వగలం? అసలు మనం కృతజ్ఞత ఎలా చూపగలం? ఎలా సాధ్యమవుతుంది? భూమి సాకార దర్శనాన్ని పొందైతే మనకు కనిపించదు కదా. ఇన్ని చేస్తున్న భూమికి మనం కృతజ్ఞతగా ఉండకపోతే ఎలా? ఎవరైతే భూమికి కృతజ్ఞతగా ఉండి భూమిని ఒకసారైనా దర్శనం చేయాలి అని అనుకుంటే అలాంటి వారందరూ కూడా కంచిలోకి వెళ్ళి ఆ కంచిలో ఉన్నది సాక్షాత్తు పృథ్వీలింగం. అంటే నువ్వు కింద ఉన్న భూమి నేనే అని చెప్పడానికి స్వామి కంచిలో పృథ్వీలింగంగా వెలిశాడు. ఇన్ని చేస్తున్న స్వామి కాబట్టి స్వామిని శర్వ అన్న నామంతో కీర్తిస్తున్నారు. అంచేత మనం ఎప్పుడూ కూడా ఇన్ని చేస్తున్న భూమికి కృతజ్ఞతగా ఉండాలి. కాబట్టి శాస్త్రం చెప్పింది, ఉదయం లేచిన వెంటనే
భూమిని నీ భూమిపై నీ పాదాలు మోపే ముందు భూమికి నమస్కరించి తర్వాత నీ నిత్య నైమిత్తిక కర్మలు అనేవి ఆరంభించవలసిందిగా శాస్త్రం చెప్పడం జరిగింది. మనం కూడా ఈ విషయాలను మర్చిపోకుండా ఇన్ని చేస్తున్న భగవంతుడికి సదా కృతజ్ఞంగా ఉంటే అంతే, అది భక్తి యొక్క నిదర్శనం. స్వస్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. కృష్ణార్పణం.